మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. మొదటి అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వేరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. సిలువను గూర్చిన వార్త తెలియలేని వారికి ఎలా ఉంటదంటే వెర్రితనంగా ఉంటుంది. తెలిసిన వారికి ఇది దేవుని శక్తి అని మనం గమనించుకోగలుగుతా ఉన్నాం. ఆమె చెప్పండి. తెలియలేని వారికి ఈ సిలువను గురించిన వార్త ఎలా ఉంటదంటే ఇది వెర్రితనంగా కనబడుతుంది. దేవుడంట, రక్షకుడంట, 2 చెక్కల మీద ఏలాడాడంట, ఇది మేకులు వేయించుకున్నాడంట, చచ్చిన శవమేళ దేవుడు అవుతుంది అని చాలా మంది అటకారిస్తున్నారు. వాక్యమే చెబుతుంది ఏమనంటే మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే అక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే సిలువను గూర్చిన వార్త ఎవరైతే తెలుసుకుంటారో వారికి అది దేవుని శక్తి, తెలియలేని వారికి వెర్రితనం. దేవుని వాక్యం క్లారిటీగా చెప్తుంది, చక్కగానే చెప్తుంది. తెలియలేని వారికి ఎలా ఉంటుందంటే ఆయన దేవుడేనా, ఆయన రక్షకుడేనా, విస్మత్ చేస్తారో, సరిగా ఉంటారా, చక్కగా నిలబడతారా, దేవుడైతే ఇవన్నీ చూస్తే ఎందుకు ఊరుకుంటాడు, దేవుడైతే ఇలా మాట్లాడతాడా, అలా చేస్తాడా అనేసి చాలా మంది నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వారు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వాడికి 10th క్లాస్ చదివిన వాడికి ఇంటర్మీడియట్ గురించి తెలుస్తుందా? తెలీదు. అదే ఇంటర్మీడియట్ చదివిన వాడికి 10th క్లాస్ గురించి తెలుస్తుంది. అవునా? ఎందుకంటే వాడు చదివేసి ఉన్నాడు కాబట్టి, వాడికి అనుభవం ఉంటుంది కాబట్టి తెలుసు. అలాగే దేవుళ్ళో మనం ఉంటున్నాం కాబట్టి, దేవుళ్ళో మనం జీవిస్తున్నాం కాబట్టి అది దేవుని శక్తి అని మనం చెప్పగలుగుతాం. ఆమె చెప్పండి. అదే వారికి తెలియకపోతే వారు ఎలాగంటారంటే ఇది దేవుని శక్తి కాదు, దేవుడు లేదు, దయ్యం లేదు అని అంటారు. అవునా కాదా? ఇది వెర్రితనంగా కనబడుతుంది వారికి. ఈ ఎర్రోని చూస్తే మనం ఏమంటాం? వీడి పిచ్చోడురా, వీడి పిచ్చోడు, వీడు రోడ్ల మీద తిరిగేవాడిని మనం ఏమంటాం? బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరిగే వారికి ఏమంటాం? పిచ్చోడు, వెర్రోడు అంటామా? అంటాం. మనం దేవుడి గురించి తెలియలేని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు. అంటే దేవుడి గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నేను అంటాను, ఇలాంటి చాలా మంది మూర్ఖులు మార్చిన గ్రంథం ఇది. నాలాంటి మూర్ఖులు ఎంతో మందిని మార్చిన గ్రంథము, ఎంతో మందిని మంచి మార్గంలో నడిపించిన గ్రంథము, ఎంతో మందిని దేవుడు అంటే తెలియలేని వారిని కూడా మార్చిన గ్రంథము. నేను ఒక సాక్ష్యం విన్నాను. అయితే దేవుడు ఆ సాక్ష్యము ఎలాగొచ్చిందంటే మన యూట్యూబ్ ఛానల్ రేపు పెడతాను నేను. ఆ సాక్ష్యం ఏంటంటే కొద్ది రోజుల క్రితం నేను ఏలూరు పట్టణం వెళ్ళాను. ఏలూరు పట్టణం వెళ్తే అతనికి ఒక 74 సంవత్సరాలు ఉంటాయి. అతని ఏజ్ కలిగిన అతనికి ఆ 74 సంవత్సరాలు ఆయనకి ఏం జరిగిందంటే 1, 2 ఆగిపోయింది అనమాట. దీనికి ఆగిపోయింది. ఆగిపోయేసరికి ఆగిపోయిన తర్వాత చాలా హాస్పిటల్కి వెళ్ళారు. కడుపు ఇలా పొంగిపోయింది. చాలా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది కంపల్సరీగా 100% ఆపరేషన్ చేస్తేనే కానీ నయం కాదు. అయితే మీరు చాలా డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏం చేయాలో ఎలా చేయాలో మేము చెప్తామని చెప్పి డాక్టర్లు చాలా మంది చెప్పారంట. ఏలూరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళారంట, తర్వాత రాజమండ్రి తీసుకెళ్లారంట, తాడేపల్లిగూడెం తీసుకెళ్లారంట, విజయవాడ కూడా తీసుకెళ్లారంట. వినండి,
ఈ అన్ని ప్రాంతాలు తీసుకెళ్లారంట. ప్రతి ఒక్క డాక్టర్ ఒకటే చెప్పాడంట, ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు, ఆపరేషన్ కంపల్సరీగా చేయాలి అని చెప్పారు అన్నమాట. అదే టైంలో నేను ఏలూరులో వెళ్ళి ప్రార్థన చూసుకొని వస్తూ ఉంటే వాళ్ళు మనల్ని ప్రార్థన పిలిచారు, మనకు బాగా పరిచయం. వెళ్ళాను, ప్రార్థన చేశాను, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన చేసి నూనె కూడా ఇచ్చాను. ఈ నూనె రాస్తూ ఉండండి అప్పుడప్పుడు అని చెప్పేసి నూనె ఇచ్చి ప్రేయర్ చేసి వచ్చేసాను. వచ్చేసి ముందు ఒక మాట చెప్పాను, మళ్ళీ నేను ఒత్తిడికి ఆపరేషన్ లేకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత నేను ఏలూరు పట్టణం వెళ్తే సంవత్సరం అయిపోతుంది దాదాపు. ఏలూరు పట్టణం నేను వెళ్తే డేవిడ్ రాజు గారు వచ్చారట, తీసుకొని రండి అని చెప్పి మా అత్తతో కబురు పంపించాడు. ముసలాయ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబు బాబు అని చెప్పి బతిలాడుతున్నాడు. ఆ రోజు చాలా హాస్పిటల్లోని నువ్వు ప్రార్థన చేయకముందు చాలా హాస్పిటల్ తిరిగాను, చాలా మంది ఆపరేషన్ పడుతుందన్నారు, కానీ నువ్వు వచ్చి చెయ్యేసి ప్రార్థన చేసావు, చేసిన వెంబడే నాకు ఏం కలిగింది? స్వస్థత వచ్చింది. ఆపరేషన్ లేకుండా నువ్వు ప్రేయర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నయమైపోయిందని చెప్పాడు. అది ఏంటంటే లోపల ఒక గడ్డ ఉండిపోయింది. దీనికి బంద్ చేసింది, దీనికి బంద్ చేసింది. లోపల గడ్డ ఉండిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత ఏమైపోయింది? కరిగిపోయిందట. దేవునికి మహిమ కలుగుతుంది. అయితే ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీ ఎదుటి పెట్టాను అంటే, ఆయన ఒక మూర్ఖుడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చదువుకున్నాం అంటే, మనము సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము గాని రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆమె చెప్పండి. రక్షింపబడిన వారికి మనం రక్షింపబడ్డాం. మనకి ఎలా ఉంటుంది తెలుసా ఈ వార్త? ఇది మనకి శక్తి, మనకు బలము, మనకు ఆరోగ్యము అని మనం అంటాం. తెలియలేని వారు ఏమంటారు తెలుసా? అది ఒక నాశనకరమైన గుంట, అది ఒక నాశనకరమైన కోపము, తప్పిజారి అందులోకి వెళ్ళిపోకూడదు అని ఈ మయాన్ని గ్రామాల్లోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎలాంటోడంటే, ఆ స్వస్థపరిచిన ఆయన వాళ్ళ పాపాలు దేవుడు నమ్ముకున్నారు. ముగ్గురు నాలాగా ఆడపిల్ల వారికి వాళ్ళ పాపాలు చెప్పారట, నాన్న నువ్వు ఈ వ్యసనాలన్నీ మానేసి మేము దేవుడి సన్నిధికి వెళ్తాం, నువ్వు రా అంటే, మీరు నమ్ముకున్నారు ఎలాగో సత్య సావండి, కానీ నేను మాత్రం మందిరానికి రాను, నాకు అవసరం లేదు, దేవుడు నా దేవుళ్ళు నాకున్నారు, నా దేవతలు నాకున్నారు, కాబట్టి నేను మందిరానికి రాను అనేవాడట. అంటే పాపం ఆ అమ్మాయి లేలా అని, ఆ అమ్మాయి చాలా పాపం ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తూ మా నాన్న రక్షించండి, నా భర్తను రక్షించండి, ఇదే మొర పెట్టుకునేది అనమాట. దేవుడు వారి మొరని విన్నాడు. మొర విన్న తర్వాత ఈ మిరాకిల్ ఎప్పుడైతే దేవుడు చేశాడు, ఈ కార్యం దేవుడు ఎప్పుడైతే తన జీవితంలో చేశాడో, అంత మూర్ఖుడు, ఇంకా మూర్ఖమైన పనులు చాలా చేశాడు. మూర్ఖత్వం మనిషి అనమాట. గొడవలకు వెళ్ళడం, కొట్లాటలకు వెళ్ళడం. ఏమని కూడా తెలుసా, నేను ఏలూరులో రిక్షా వాండర్లందరికీ నేను ప్రెసిడెంట్ని, నన్ను ఈ నీచమైన దేవుడు నమ్ముకోమంటావా అని చెప్పి వాళ్ళతో గొడవడేవాడట. అలాంటి వ్యక్తి ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేయగా ఆయన అంటున్నాడు ఈ రోజు నిన్న, లోకంలో ఏ దేవుడు లేడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆవిడ ఏడుస్తూ ఉంది. ఏమని చెప్తుందంటే, అయ్యగారు మీరు ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు, మా నాన్న అంత మూర్ఖుడు ఇప్పుడు మారిపోయి బాప్తిసం పొందాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే నశించుచున్న వారికి సువార్త ఎలా కనపడుతుంది చెప్పండి? ఆయన లోకంలో ఉన్నంత కాలము ఈ దేవుడు కాదని ప్రచారం చేశాడు. నేను అందరికీ ప్రెసిడెంట్, నేను నమ్ముకోవడం ఏంటి అనుకున్నాడు. అంత మూర్ఖంగా ప్రవర్తించిన ఆయన్ని ఒక్క దేవుడే రక్షించాడు. ఒక మనిషిని రక్షించలేదు, దేవుడే మనిషిని రక్షించాలి. కానీ లోకం ఏమంటుందో తెలుసా? లోకం అంటది, మనిషి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే, మనిషి వెళ్ళి గ్రామాల్లో పట్టణాల్లో సువార్త చెప్తూ ఉంటే, ఈ మనుషులు వచ్చి మార్చేస్తున్నారు, మతాన్ని మార్చేస్తున్నారు, కులాన్ని మార్చేస్తున్నారు, బలవంత మత మార్పిడిలు చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక మనిషిని మార్చలేడు. నువ్వు ఏదో దారిలో పోతున్నావు, ఆ మంచోడైతే ఆలకిస్తాడు తప్ప చెడ్డోడైతే ఆలకిస్తాడా? అరే నువ్వు చెప్పేదేంట్రా నాకు అంటాడు.
ఈరోజు సమాజం అలాగే ఉంది, ఈరోజు లోకం అలాగే ఉంది. దేవుడు చెప్తున్న మాటని వ్యతిరేకించి, దేవుడు చెప్తున్న మాటని వ్యతిరేకంగా నడుచుకొని ఎంతో మంది నశించిపోయే వారిని చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక దురాత్మ పట్టిన ఆవిడ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేదు. ప్రవేశించక ముందే తనలో బలమైన చీకటి శక్తులు ఉన్నాయి, నేను ఇక్కడ ప్రార్థన చేయనని చెప్పాను. ఎందుకు చేయవు అన్నారు. ఎందుకు చేయవంటే, మన ఇంటికి తీసుకొచ్చేయండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆవిడ అక్కడ దొండ్రి మిమ్మల్ని అందరిని అలర్పాలు చేస్తుంది, మన ఇంటికాడ అయితే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అన్నాను. కానీ దేవుడు ఆవిడ చెప్పాడు, నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆవిడ గర్వం ఉంది, తీసుకోమను, నేను ఆవిడని బాగు చేస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ముక్క అతనికి చెప్పాను, వాళ్ళ మామయ్య గారికి, వాళ్ళ తాలూకులకి అందరికీ చెప్పాను. ఆవిడేమంటుందో తెలుసా, ఇంకా గర్వం పోలే. అప్పుడు నేను అన్నాను, చచ్చిపోవడానికైనా మనిషి లోబడిపోతున్నాడేమో, చావుకు లోబడిపోతున్నాడేమో కానీ బ్రతికిస్తాను అని చెప్పి దేవుడికి లోబడట్లేదు. చచ్చిపోతే చచ్చిపోతా, నా ప్రాణం పోతే పోతుంది, నా జీవితం పోతే పోతుంది, నా బ్రతుకు పోతే పోతుంది, కానీ బ్రతికిస్తాను అన్న దేవుడికి ఎవరు లోబడలేదు. ఎవరినైతే బ్రతికిస్తాడో అన్నాడో వాళ్ళు బ్రతికించగలడు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని బ్రతికించగలడు, కానీ ఏదైనా మనిషి లోబడేదాన్ని బట్టి ఉంటుంది. ఆమె చెప్పండి. ఆ తర్వాత నీకు చెప్పారు, వాళ్ళు రాలే, నేనేం చేయలేను కదా, అవునా కదా. అంటే మనిషి గర్వం ఏం చేస్తుందంటే, మనిషి యొక్క తాలూకు గర్వం నాశనాన్ని ఆల్రెడీ కాచుకొని ఉంది. కంపల్సరీగా నాశనం అనేది మనిషి కాచుకొని ఉన్నప్పుడు ఎవడి మాట వినడు, ఎవడి మాటని చెవిని పెట్టడు, ఎవరి మాటని వినిపించుకోడు. అది లేడీ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వినిపించుకోరు. నాశనం ముందేమొస్తుంది చెప్పండి, గర్వం. ఈనాడు ఈ గర్వం ద్వారా కొన్ని వేలాది మంది నశించిపోతా ఉన్నారు, వేలాది మంది చెడిపోతా ఉన్నారు. ఇది మన కాన్సెప్ట్ కాదు కానీ, మనం చెప్పే విషయం కాదు కానీ నాశనం ముందు కంపల్సరీగా గర్వం ఏర్పడుతుంది. వాళ్ళకి ఏమంటే ఇది దేవుని శక్తి కాదు అనుకుంటుంది వాళ్ళు. అలాంటి వాళ్ళకి అందరికీ ఇప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు, దురాత్మలు పట్టిన వాళ్ళు, అమ్మా దేవుడు నిజమైన దేవుడు, మీ మనసులో అనుకోండి, మీ హృదయంలో అనుకోండి, ప్రార్థన చేస్తాం, మీకు విడుదల వస్తుందని చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, సరేనండి అంటారు. సరేనండి అంటారు, ఆ క్షణమే సరేనండి అంటారు. దేవుడు ఏదో ఒకలా వాళ్ళని విడిపిస్తాడు. తర్వాత వాళ్ళు చూస్తే దేవుడి మందిరానికి రాడు. అలాంటి వాళ్ళు ఎంతో మంది నేను చూసుకొని వచ్చాను. రారు. ఎందుకు రాలేదు అని అడిగితే, ఇంకా మా వాళ్ళు వద్దంటున్నారండి, మా బాధ ఎలాగుందండి, మా సమస్యలు ఎలాగున్నాయండి అని చెప్తూ ఉంటారు. అంటే దానికైనా మరణానికైనా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో కానీ రక్షించే దేవుడి దగ్గర రావడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఇది చాలా మంది గమనించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 19వ వచనంలో మనం చూస్తే, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. అంటే నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, నాకేం పర్వాలేదు, నేను మంచోని, నేను సమాజంలోనా, ఇంట్లోనా, వీధిలోనా నాకు మంచి పేరుంది, నన్ను మంచి జ్ఞానవంతుణ్ణి అనుకొని నీకు నువ్వు విర్రవీగితే నీకు కాచుకొని ఏడు తెలుసా, నాశనము. అక్కడ వాక్యం తెలియజేస్తోంది, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. అందుకే జ్ఞానులు దేవుడు వాడుకోడండి, అజ్ఞానులు వాడుకుంటాడు. ఎవరు వాడుకుంటాడు? ఏమీ తెలియలేని వారినే వాడుకుంటాడు, ఎర్రి వారిని మాత్రమే వాడుకుంటాడు. అర్థమవుతుందా? ఎందుకు వాడుకుంటాడు అంటే, ఇక్కడ మంచి మర్మం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మర్మం ఏంటంటే, జ్ఞానుల్ని ఎందుకు వాడుకోడు అంటే, నాకు అంతా తెలుసు అని భ్రమలోనే ఉంటారు వీళ్ళు. ఎలాంటి భ్రమలో ఉంటారో, నాకు అంతా తెలుసు. ఒక జ్ఞానమైన పిలిచి, ఇప్పుడు రాజకీయ నాయకుని పిలిచి, మా ఊర్లో ఎలాగుందయ్యా పరిస్థితి,
మా డ్రైనేజీ పరిస్థితి ఎలాగుంది, మా ఊర్లో పరిస్థితి ఎలాగుంది, మాకు ఇల్లు లేక బాధపడుతున్నాం, మాకు వాతావరణం చక్కగా లేక బాధపడుతున్నాం, మాకు ఇది వచ్చింది అది వచ్చిందని నీ కష్టం అంతా చెబితే అవన్నీ నాకు తెలుసు అంటాడు. అంటాడా అంట. ఎందుకు? అన్నీ ఎరిగిన వాడు, అవునా కదా? అన్నీ ఎరిగిన ఆయన కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే, నాకు తెలుసు మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, కానీ నేను పెద్ద అధికారులతో మాట్లాడతాను, మీకు న్యాయం చేస్తానని చెప్తాడు, అవునా కాదా? ఆయన్ని ప్రజలకి లోబడి పరిపాలన చేసే నాయకులు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? లేరు. అంటే ప్రజల మాట మనం ఎందుకు వినాలి? మన మాట ప్రజలు వినాలి కదా. అందుకే ఈ రోజుల్లో చూస్తే ప్రజల్ని కూడా నోట్లతో కొంటా ఉన్నారు, అవునా? నోట్లతో కొంటా ఉన్నారు. 5 సంవత్సరాలు ఇది నోరు మూసుకొని ఉండాల్సిందే, అవునా కదా? అంటే వారు ఏంటి అక్కడ ఉపయోగిస్తున్నారు? జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు, గుర్తు పెట్టుకోవాలి. పోయిన ఎలక్షన్ లో నా దగ్గరికి వచ్చారు. మందిరంలో దాదాపు 50 మంది ఉన్నాం. ఉంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చారు. ఇది బయటికి వెళ్తుంది కానీ చెప్తాను, ఎందుకంటే మనం నీతిగా యథార్థంగా వెళ్ళేటప్పుడు మనకి శత్రువు ఎవడు ఉండడు. ఆమె చెప్పండి. అయితే నేను అన్నాను, మా చర్చికి ఏదైనా కాస్త చెయ్యండి అయ్యా, మా చర్చికి ఏదైనా కాస్త కల్పించండి, వసతులు కల్పించండి, ఒక మీటింగ్ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ ఇవ్వండి. ఇక మా వాళ్ళంతా నా మాట వింటారు, నేను వాళ్ళందరి చేత మీకు మీ అధికారం వచ్చడానికి నేను ఏర్పాటు చేస్తాను, ప్రార్థన చేస్తాం. మేమేస్తే ఓట్లు గెలిచేరు, మొత్తం ఆ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే మా నియోజకవర్గం అంతా ఓట్లు ఎత్తేనే గెలుస్తారు, అవునా కదా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నాయకులను అధికారులను నియమించేది దేవుడే కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఓడిపోవాలో ఆయనే నియమిస్తాడు. కాబట్టి అయితే ఆ నాయకులు గెలవడానికి అందులో మేము ఒక పాలు భాగవస్తూ మేము ప్రార్థన చేస్తామయ్యా అని చెప్పాను. అంటే అయితే డబ్బులు తీసుకోరా అన్నాడు. నాకు వద్దు అన్నా. నాకు వద్దు డబ్బులు అయితే వద్దు అనేసి అన్నాను. ఎందుకు తీసుకోరు అని అడిగితే, మీరు డబ్బులతో నోరు మూయించడం నాకు ఇష్టం లేదు, డబ్బులు తీసుకుంటే నోరు మూయించడం నాకు ఇష్టం లేదు కాబట్టి మాకు వద్దు అని చెప్పాను. చెబితే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వద్దా, తీసుకోవా, అదేంటి అది తీసుకో పర్వాలేదు అని చెప్పారు. ఇంకా మా ఊళ్ళు ఏంటంటే ఇంకా మేము చేస్తాంలే అన్నారు అన్నమాట. వాళ్ళు ఏమన్నారు? మేము చేస్తాంలే, మందిని మేము కట్టిస్తాం, మీకు మంచి ప్లేస్ ఇస్తాం, 50 మంది ఉన్నారు, 50 ఓట్లు మేమేందుకు వదిలేసుకుంటాం అని చెప్పిన వాళ్ళు ఓట్లు వేసారు. వాళ్ళు అనుకునేటట్లే దేవుడు వారిని గెలిపించాడు. అనుకోకుండా వాళ్ళ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ఒక్కడు కూడా మందిరంగా చూడలేదు. ఎందుకు? వాళ్ళు ఏదో చెప్పేసాలే. వీళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు? లోకమైన జ్ఞానం ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఏదో ఒకలాగా చెప్పేసాంలే అన్న భ్రమలోనే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు పోద్ది, మరొక 5 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ వాడి వస్తాడుగా. ఏం చేసినాడు మనం అడగొచ్చు, మన ధైర్యం ఉంది, ఎందుకంటే తీసుకోలేదు. ఆమె మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఎలాగుంటది అంటే, ప్రభు చూసి వారిని నాశనం చేస్తాడు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నేను జ్ఞానం కలిగి జీవిస్తున్నాను కదా అని అనుకోవద్దు. దేవుడు అంటాడు, దేని బట్టి నువ్వు అతిశయించొద్దు. నీ కాడ ఉన్న డబ్బును బట్టి గాని, నీ కాడున్న ధనాన్ని బట్టి గాని, నీ కాడున్న ఆస్తిని బట్టి గాని, నువ్వు కలిగి ఉన్నటువంటి విస్తూరమైన ధనాన్ని బట్టి గాని, నువ్వు కలిగి ఉన్న కుమారుని బట్టి గాని, కుమార్తెని బట్టి గాని, లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ కార్లు బంగళాలు బట్టి గాని నువ్వు అతిశయించకూడదు. అతిశయించాల్సింది ఎవరిని బట్టి తెలుసా? ప్రభువుని బట్టి అతిశయించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏమి ప్రభువుని బట్టి అతిశయించాలి అంటే, ప్రభువుని బట్టి ఎందుకు అతిశయించాలి అంటే, ఆయనే నిన్ను విడిపించేది, ఆయనే నిన్ను రక్షించేది, ఆయనే నిన్ను గెలిపించేది, ఆయనే నిన్ను ముట్టేది, బాగు చేసేది. ఛత్తీస్గఢ్ మీటింగ్ లో వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఛత్తీస్గఢ్ మీటింగ్ లో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆయన వచ్చాడు, ఆ గ్రామ పెద్ద వచ్చి కూర్చొని అందరికి దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో ఏం మాట్లాడతాడని ముందుకు వచ్చాడు. ముందుకు వస్తే ఈయన కొంచెం భోజనం పెట్టండి అని చెప్పాను వారికి. భోజనం పెట్టండి అంటే ఆయన వచ్చి భోజనం పెట్టారు, తిన్నారు. తిన్న తర్వాత వైట్ అండ్ వైట్ వస్త్రాలు వేసుకున్నాడు. నా కొరకు ప్రార్థన చేయండి అని తల ఉంచాడు. అంటే నేను చెప్పాను, మీ వెనకాల తిరిగి మిమ్మల్ని పుడిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీ సొమ్మంతా తినేశారు, నేను పక్క సైడ్కి నెట్టేశారు, నీ జీవితం చాలా వరకు నాశనం చేసేసుకున్నావు, నీ బిడ్డలకి కలగవలసిన ఆ ఆస్తి ప్రజలకు పనిచేసావు,
చాలా మంది నీ వెనకాల నీ ఆస్తి తినేసి నేను వదిలిపెట్టేశారంటే ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, నువ్వు దేవుని మందిరానికి ఏదైనా నువ్వు సహాయం చేస్తే, లేదా దేవుని మందిరములో అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి, లేదా మందిరం విషయంలో సహాయం చేస్తే దేవుడు నిన్ను తప్పక గెలిపిస్తాడని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు మేము చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేను గనక గెలిస్తే ఈ ఊర్లో ఈ మందిరాన్ని గొప్పగా కట్టిస్తాను అన్నాడు. హల్లెలూయా. వెంబడే వాళ్ళు అన్నారు, సరేనయ్యా అని ప్రార్థన చేస్తాం, పంపించాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెప్పమంటారా? ఎలాంటి వాడైనా ఒక దినాన్ని ప్రభుకి లోబడాల్సిందే. జ్ఞానిని కదా అనుకుంటే నీ భ్రమ, నీ వెర్రితనం అది. హల్లెలూయా. చూడండి, వివేకులు వివేకమును శూన్యపరుతునని వ్రాసి ఉంచాడట ఆయన, రాసి ఉన్నది. హల్లెలూయా. ఆయన అందుకే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానిని అని అనుకున్న వాడికి దేవుడు అక్కర్లేదు, బాగున్నవాడికి దేవుడు అక్కర్లేదు. ఎవరికి దేవుడు అవసరము? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? బాగున్నాడా బాగోలేనోడా? బాగోలేనోడే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, బాగున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? అలాగే ఆత్మకు ఒక ఆత్మ చావు ఒకటి ఉంది, అర్థమవుతుందా? ఇప్పుడు శరీరం చావు ఒకటి, ఆత్మ చావు ఒకటి. ఈ శరీరానికి రక్షణ కావాలంటే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తేనే నీ శరీరానికి రక్షణ ఇస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అందుకే మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేని బట్టి అతిశయించుకోండి. కొంతమంది పిల్లల బట్టి అతిశయిస్తారు, కొంతమంది పిల్లల బట్టి అతిశయాడు. వాడు వస్తే నా లైఫ్ మారిపోద్ది, వాడు వస్తే నా జీవితం మారిపోద్ది, వాడు వస్తే నా బ్రతుకు మారిపోద్ది, వాడు ఉంటే నా జీవితం ఇంకా ఇబ్బంది లేదు, నా కొడుకు వచ్చేసాడు. ఏమంటారు? ఆధారపడతారు పిల్లల మీద. అర్థమవుతుందా? ఆధారపడడం, నువ్వు వాళ్ళ మీద ఆధారపడితే నీకు సున్నా మిగులుతుంది. నిజం చెప్తాను, సున్నా మిగులుతుంది. ఎందుకు చెప్పమంట? నువ్వు అతిశయించింది నా ప్రభు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా యొక్క కుటుంబంలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన నన్ను నడిపించే నాయకుడిగా ఉన్నంత కాలం నేను ఎవరికి భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, కంపల్సరీగా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆధారపడింది మనుషుల మీద కాదు, దేవుడి మీద ఆధారపడ్డావు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. అతిశయించేది ఎవరి మీద అతిశయించాలి చెప్పండి? ఆగిపోయిందా? అది ఆగలేదు కదా. ఎవరిని బట్టి అతిశయించాలి? ఎవరిని బట్టి అతిశయించాలి? అది కొంతమంది ఆస్తిని బట్టి అతిశయిస్తారు. నాకు తిరిగిలేదు, ఏం చేశాడా? నాకు తిరిగిలేదు, నా భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఎందుకంటే డబ్బు గంటల మీద పడుకుంటున్నాను, ఏసీ రూమ్ లో పడుకుంటున్నాను, బెడ్ల మీద పడుకుంటున్నాను, సోఫాల మీద పడుకుంటున్నాను, నాకు పర్వాలేదు, నాకు తిరిగిలేదు అని అనుకుంటాడు. కానీ ఏ ఏసీ అయితే వేసుకొని పడుకుంటున్నావో ఏదో ఒక రోజు నువ్వు దాన్ని బట్టి అతిశయిస్తే నాకు పర్వాలేదు అని గర్వం నీకుంటే అది నిన్ను అణిచి 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 నేను ఏం చేస్తుంది? నిత్య నాశనానికి తీసుకుపోతుంది. జ్ఞాపకం చేసుకో, జ్ఞానం దేవుడి కొరకు ఉపయోగించు. దేని కొరకు ఉపయోగించాలి? నీ కాడ ఒక 10 లక్షలు ఉన్నాయనుకో, నేను నిజం చెప్తున్నాను, నా దగ్గర కానీ డబ్బులుంటే ప్రభువా నెలకో మీటింగ్, మంచి దైవజనులు తీసుకొచ్చి మంచి మీటింగ్స్ ఏర్పాటు చేయాలి అని ఆశ, కోరిక, తపన. నా ఆశ ఏంటంటే దేవుణ్ణి ఎక్కువ కనపరచాలి, అనేక తెలియలేని వారికి తెలియజేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చింది, మనం ఏం చేయాలి? తెలియలేని వారికి తెలియజేయాలి సువార్తని. ఆమేన్. చెప్పేవారు లేక చెడిపోయేవారు చాలా మంది ఉన్నారట. ఆ వాక్యం ద్వారా మనం మాట్లాడుతుంటే విని చాలా మంది రక్షింపబడే వాళ్ళు ఉన్నారు. అంటే మనమేదో రక్షించాం, ఆ మాటని ఆలోచించేవాడు, జ్ఞానం కలిగిన వాడైతే ఈ మాట నిజమే కదా, ఈ మాట వాస్తవమే కదా, ఈ మాటను పట్టుకుంటే మన భవిష్యత్తు మారుతుంది కదా అనుకుని బయటకు వచ్చిన చాలా మంది ఉన్నారు. ఆ బంధకాల్లోంచి, ఆ చీకట్లోంచి, ఆ యొక్క మరణ బంధకాల్లోంచి బయటకు వచ్చిన చాలా మంది ఉన్నారు. వారు బ్రతుకులు బాగు చేసుకున్నారు, అనేకులకు ఒక మాదిరిగా నిలబడ్డారు.
ఆమేన్. హల్లెలూయా. ఒక పాట మారుస్తుంది జీవితాన్ని, ఒక మాట మారుస్తుంది జీవితాన్ని, ఒక వాక్యం మారుస్తుంది జీవితాన్ని, ఒక ప్రార్థన మారుస్తుంది బ్రతుకుని. ఎందుకు మార్చగలదు. ఆమేన్. కాబట్టి మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించాలి. ఇప్పుడు చెప్పండి, సిలువను గురించిన వార్త తెలియలేని వారికి వెరితనంగానే ఉంటారు. అర్థం చేసుకోవాలి. ఎందుకు చాలా మంది సువార్తలకు వెళ్తే ఆటంకపరుస్తున్నారంటే దేవుడి గురించి వారికి ఏం తెలియదు. సత్యం అంటే ఏమి తెలియదు, మార్గం అంటే ఏమి తెలియదు, జీవం అంటే ఏంటి తెలియదు. ఎక్కడో మొన్న వీడియో ఒకటి చూశాను. ఆ వీడియోలో ఒక ఆయన అంటున్నాడు, ఏసే రక్షకుడు అని రాసి ఓ బోర్డు పట్టుకొని ఓ బస్ స్టాండ్ లో నిలబడ్డాడు పాపం ఒక ఆయన. ఏది రక్షించమని నన్ను వచ్చి రక్షించమను అంటున్నాడు. అంటే నేను నవ్వుకుంటా ఉన్నాను వీడియో చూస్తూ. ఎందుకు నవ్వుతున్నాను అంటే అప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకున్నాను. ఈ 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం గుర్తు చేసుకున్నాను. తెలియలేని వారికి సిలువను గురించిన వార్త ఎలా ఉంటుంది చెప్పండి. అంటే వాడు మాట్లాడేది జ్ఞానమైన మాట, వెర్రి మాట. ఎందుకంటే నన్ను రక్షించమను అంటే నువ్వు రక్షించగలడు ఆయన. నువ్వు రాగలుగుతావా యేసయ్య సన్నిధికి? రాగలుగుతావు. అక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు, రా రక్షిస్తాడు యేసయ్య అంటే, కాదు ఇప్పుడే కావాలి ఆ రక్షణ ఏదో నాకు ఇప్పుడే కావాలంటున్నాడు. అంటే ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడంటే అప్పుడు అనుకున్నాను, ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళు చూసి ఈ బిడ్డ ఎప్పుడు రక్షింపడతారా వెయిటింగ్ హల్లెలూయా. వెయిటింగ్ లో ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాల్సిందే. ప్రతి ఒక్కరూ ప్రపంచం అంతటా అందరూ మారు మనసు పొందిన తర్వాత ఈ యొక్క అంతము వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అంత తొందరగా వచ్చేది. ఆయన రాకడ సమీపంలో ఉంది, అది కరెక్టే. కానీ ఆయన నిజంగా ఈ లోకమంతాన్ని ఒక నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడే ఈ లోకమంతా మారిపోను కాకంటే మారదా? కానీ ఎందుకు మార్పు చెందలేదు అంటే మనిషిని యథార్థవంతుడిగా దేవుడు పుట్టించినప్పటికీ మానవుడు దేవుడికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. అంటే నాకంటే జ్ఞానం ఎవడు లేడు అనుకున్నాడు. తన బాధ్యత తనకే అప్పగించేశాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ మనిషి నువ్వు ఎప్పుడైతే నన్ను పిలుస్తావో అప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి. ఆమె చెప్పు. నువ్వు ఎప్పుడైతే నన్ను పిలుస్తావో మనసారా దేవుడైనా ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటావు అప్పుడు నీ దగ్గర నేను వస్తా. అందుకే కొంతమంది ప్రభు నన్ను దర్శించవా, నన్ను ముట్టవా, నన్ను తాకవా, నాలోకి రావా అని అడిగితే ఆయన ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు పిలిచిన వరకు రాలేదు అంటే ఏంటి? ఆయన గురించి నీకు తెలియదు. తెలిసిన తర్వాత కదా నువ్వు పిలుస్తావు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మనం ఏం చేస్తున్నాం? ప్రభు నన్ను దర్శించయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను దాకయ్యా అని మనం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటున్నామో అలాగే నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటే నిన్ను కూడా రక్షిస్తావు. ఆమె చెప్పండి. కానీ వెర్రితనంగా మాట్లాడకూడదు. అంటే నీకు తెలియకపోతే మానే. ఇప్పుడు హిందువుల గురించి నాకు ఏం తెలియదు, వాళ్ళు ఎలా పూజిస్తారు ఎలాగా నుంచి కనీసం చూడడం కూడా ఇప్పుడు కూడా. కానీ వాళ్ళు ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టడం ఎప్పుడు కూడా వలగరగా మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు నా సహోదరు. ఇందాక నేను వచ్చినప్పుడు ఒక ఆయన, బాబు నువ్వేం జాబ్ చేస్తావా అని అడిగాడు బండి మీద కూర్చుంటే. లేదు సార్ నేను పాస్టర్ గారిని అన్నాను. పాస్టర్ గారు ఏ దేవుడైతే ఏముంది బాబు, తల్లిదండ్రులు మంచిగా ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు కదంటే, అవును ఎస్ అలా చెప్తున్నాడు. ఏ విత్తనం అయితే వేస్తావో అదే పంట పోస్తావు. ఈ రోజు నీ పిల్లలు నేను చూడకపోతే, నీ కడుపుని పుట్టిన పిల్లలు నేను చూడకపోయారు అనుకో, వాళ్ళు కడుపుని పుట్టిన పిల్లలు వాళ్ళు చూస్తారా? చూడరు. వాళ్ళు కూడా వేసేది అదే. అర్థమవుతుందా? అలా మాట్లాడుకుంటూ సార్ వెళ్తాను సార్ అని చెప్పేసి వెళ్ళాడు అనమాట. చాలా చక్కగా మాట్లాడు పెద్ద ఆయన, ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఏం భేదం లేదండి. కులం నాది, మతం నాదిని విరవీయకూడదు. నా కులం నా కులం నా మతం అని విరగవేయకూడదు. నువ్వు వెరితనంలో ఉన్నావు, జ్ఞానం ఏంటో తెలుసుకో. వెరితనంగా జీవిస్తున్నావు, జ్ఞానం ఏంటో తెలుసుకో. వెరితనంగా బ్రతుకుతున్నావు, జ్ఞానం ఏంటో తెలుసుకో. నిజంగా యేసయ్య గురించి తెలుసుకున్న వాళ్ళు మారిపోతారండి. అది తెలియక చాలా మంది మాట్లాడతారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తెలుసా? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి, ఎవరికి? నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటదని ఎందుకు చెప్పాడంటే, నశించిపోతున్న వారికి వెర్రిగానే కనబడుతుంది. ఇందులో శక్తి ఏంటిదని ఎవరికి తెలియదు. ఇందులో ఉంటే, ఇందులో మునిగితే, ఇందులో అర్థం చేసుకుంటే అది శక్తి అని భావించుకోవాలి. అప్పుడు నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది.
అంతవరకు కూడా నీ బ్రతుకు నీ జీవితము మారదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నశించుచున్న వారికి ఈ యొక్క సువార్త వెరితనం కనబడుతుంది. ఈ దేవుడు వెరిగానే కనబడతాడు. కాబట్టి నువ్వు ఎక్కడికైనా సువార్తకి వెళ్ళా, ఏ స్థలంలోకి వెళ్ళి వాడబడినా, ఎక్కడికి వెళ్ళా యొక్క నిందలో అవమానాలు ఎదురైనా సరే ఒకటే జ్ఞాపకం చేసుకో, వారికి తెలియకయే నీ మీద తిరగబాటు చేస్తున్నారు. తెలిస్తే తిరగబాటు చేయరు. కాబట్టి వారికి మనం కాస్త నీకు తెలిసిన మాటలు, మంచి మాటలు చెబితే లోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.